అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్‌కి స్వాగతం. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకెందుకు ఇన్ని కష్టాలు? నాకెందుకు ఇన్ని బాధలు? అందరూ బాగున్నారు. నేనే ఇలాగున్నానేంది? అని అనుకుంటున్నారు గదా! కష్టాలన్నీ కలకాలం ఉండవు. కష్టాలతో తర్వాత సుఖాలొస్తాయి. చీకటిని చీల్చుకుంటూ వెలుతురొస్తది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఎదురు చూడాలి. కష్టాలొచ్చినియని బాధపడుతూ కుంగిపోకూడదు. ఆకాశంలో గద్ద చూడండి పైన తిరుగుతా ఉంటది. ఆ పొడవైన వాడి అయిన గోళ్ళతోటి చక్కగా వేటాడుతుంటది. కొద్ది రోజులకి బాగా ఆ గద్ద బాగా లావైపోయి అది వేటాడటానికి ఆ గోళ్ళు సహకరించట్లా. పైకి ఎగరాలంటే రెక్కలు బరువైపోయి సహకరించట్లా. ఆ ఈకల్లో బాగా కొవ్వు పదార్థం చేరిపోయి ఆ ఈకలు బలంగా అయిపోయి ఎగిరేదానికి శక్తి లేదు. అలాంటప్పుడు ఆ గద్ద ఒక దానికి నచ్చిన ప్లేస్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని అది ఆ ఈకలన్నిటినీ పెరికేసుకుంటది. ఆ గోళ్ళు కూడా తీసేసుకుంటది. తీసుకొని ఆ కొత్త గోళ్ళు వచ్చేదాకా అవన్నీ అవన్నీ ఈకలన్నీ వచ్చేదాకా ఎదురు చూస్తుంటది. అప్పటి వరకు దాని ఒంట్లో కొవ్వు ద్వారా అది చాలాళ్ళు బతికిద్ది. ఇక తర్వాత కొత్తగా ఈకలు వస్తాయి. మంచిగా రెక్కలు బాగా తేలిగ్గా ఉంటాయి. వాడి అయిన గోళ్ళు వస్తాయి. బాగా వేటాడటానికి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిద్ది. మళ్ళీ అది అలాగే నాకు నా నా- నా రెక్కలన్నీ బరువైపోయినాయి, నేను పనికి రాకుండా పోయాను అని కూర్చొని ఏడ్చుకుంటూ ఉండ్లా గద్ద. దానికి పునర్జన్మలాగా మళ్ళీ విజృంభించింది. పీత కూడా అంతే, ఎండ్రకాయ. అది కూడా గిట్టలు బాగా బలమైపోతాయి, లావైపోతాయి, అవి అరిగిపోతాయి. వేటాడేదానికి అవి సహకరించవు. అప్పుడు అది కొత్తగా కింద ఉంటది. అదంతా తీసేసుకొని కాళ్ళతో లాగేసుకొని కొత్త గిట్టలు మళ్ళీ స్టార్ట్ చేసిద్ది. వస్తాయి. మళ్ళీ వేటాడటానికి స్టార్ట్ చేసిద్ది. మళ్ళీ పునర్జన్మెత్తిద్ది. అలాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అంతేగాని కష్టాలొచ్చినియి నేనెలాగా అనేసి ఇలాగా బాధపడతా కూర్చోకూడదు. ఒక యువకుడు ఈ మధ్య జరిగింది సన్నివేశం. సన్నివేశం కాదు, జరిగింది స్టోరీ, నిజమైన స్టోరీ. అతను ఒక ఒక కంపెనీ పెట్టుకున్నాడు. కింద స్థాయి నుంచి దాన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకొచ్చాడు. చాలా మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఏదో నష్టం వచ్చిందని సూసైడ్ చేసుకున్నాడు. భార్య బిడ్డల్ని అనాథులను చేశాడు. తల్లిదండ్రులకి గర్భశోకాన్ని ఇచ్చాడు. వర్కర్లందరూ రోడ్డున పడిపోయినారు. క్షణికావేశంలో ఒక్క క్షణం ఆలోచించినట్టయితే ఈ సూసైడ్ నుంచి తప్పిపోయేది. మళ్ళీ కింద స్థాయి నుంచి వచ్చినాడు. ఆ మాత్రం అది నష్టాన్ని పూడ్చలేరా? చూడండి ఎంత క్షణికావేశంలో చేసుకున్నాడో. భార్య పుట్టింటికెళ్ళిందని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రతిదానికి లవ్ ఫెయిల్ అయ్యారని ఇలాగా సూసైడ్లు చేసుకుంటే ఏం సాధిస్తారు? ఏదైనా సరే సాధించాలి, బ్రతికి సాధించాలి. విజయాన్ని సొంతం చేసుకోవాలి. అంతేగాని అందరినీ బాధపెట్టి తల్లిదండ్రులకి గర్భశోకాన్ని తీసుకురాబోకండి. ప్లీజ్ అందరూ ఆలోచించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్.